ఈ మరమరాల ఉప్మా గురించి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 100 గ్రాముల మరమరాలను వేసి బాగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత వాటికి మరమరాలకు ఉన్న వాటర్ని పూర్తిగా తీసి ఒక బౌల్లో వేసుకొని 1 టీ స్పూను ఉప్పుని వేసి బాగా కలపండి. ఆ తర్వాత మనము ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే స్టవ్ ఆన్ చేసుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ పోసి ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, ఉల్లిగడ్డలు 2 కట్ చేసుకుని అవి వేసేయండి. తర్వాత 2 పచ్చిమిర్చి, పావు కప్పు పల్లీలు ఇవి వేసి బాగా కలపండి. 5 నిమిషాల వరకు ఫ్రై చేయండి ఇలా కలుపుకుంటూ. ఆ తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేయండి. వీటిని కూడా బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక టమాటా వేసి బాగా కలుపుకోండి. 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి. వీటిని కూడా 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇందులోకి మనం మరమరాలు తీసుకున్నాం కదా, అవి తీసి ఇందులో ఈ బౌల్లో వేసి బాగా కలపండి. ఇలా పూర్తిగా మిశ్రమాన్ని కలిపేయండి. సింపుల్గా అయిపోయింది. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకుందామండి. అయిపోయింది. సింపుల్గా మరమరాల ఉప్మా రెడీ.